గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఎన్నో హోమ్ టూర్స్ తర్వాత మళ్ళీ హోమ్ టూర్ స్టార్ట్ చేశాం. అట్ ది సేమ్ టైం ఈరోజు నేను చూపించేది హోమ్ టూర్ అని చెప్పనులే, కానీ ఎందుకంటే దాదాపు 500 పైగా సినిమాలు తీశారు. అండ్ సంసారం, కదలడు వదలడు అండ్ అలాంటి సినిమాల్లో కూడా ఎన్టీఆర్ గారితో కలిసి యాక్ట్ చేశారు. బట్ అలాంటి యాక్ట్రెస్ రీసెంట్ కాలంలో మనందరికీ కనిపించట్లేదు అనుకునేసరికి, ఒక్కసారిగా తెర మీద కనిపించేసరికి అందరి గుండెల్లో నుంచి ఆ బాధ అనేది చాలామంది బయటికి చెప్పారనమాట. అసలు ప్రజెంట్ ఏంటి, తను ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, అండ్ ఫైనాన్షియల్గా ఎలా ఉన్నారు, అండ్ ఫ్యామిలీ పొజిషన్ ఏంటి. ఎందుకంటే ఆమె గురించి చెప్పాలంటే దాదాపు 500 పైగా సినిమాలు తీసిన గొప్ప నటులు అని చెప్పుకోవచ్చు ఆమె. అండ్ దాదాపు ఎన్టీఆర్ గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, నాగేశ్వరరావు గారు అండ్ అందరితో యాక్ట్ చేసిన లెజెండరీ యాక్ట్రెస్. ఎందుకంటే బాపు గారు సినిమాలలో ఆల్మోస్ట్ ఆ యాక్ట్రెస్ లేకపోతే మనం చూడలేం. అలాంటి ఒక గొప్ప నటి అనమాట. అండ్ అలాంటి సినిమాలు తీసిన ఆ నటి ఆ తర్వాత ప్రొడ్యూసర్గా మారారు. ప్రొడ్యూసర్గా మారిన తర్వాత ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ చేశారు. అట్ ది సేమ్ టైం ఆ సక్సెస్లో కొంత ఫెయిల్యూర్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ ఫెయిల్యూర్స్ వల్ల ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, ఒక్కసారిగా ఏదన్నా మిరాకిల్ జరిగితే ఎంతో ఎత్తుతారు. కానీ ఏదన్నా కొంచెం తేడా జరిగింది అంటే ఇల్లులతో పాటు మెడలో ఉన్న మంగళసూత్రాలు కూడా అమ్ముకునే స్థాయికి ఇండస్ట్రీలో ఎంతోమంది వచ్చారనమాట. బట్ ఫిలిం నగర్లో ఉన్న దాదాపు 5 ఇల్లులు అండ్ చెన్నైలో ఉన్న కొన్ని ఇల్లులు అమ్మేసుకోవాల్సి వచ్చింది కొన్ని సినిమాల వల్ల. అండ్ ప్రొడ్యూసర్గా చాలా నష్టపోయి అండ్ ప్రజెంట్ రివీల్ చేస్తున్నాను, ది లెజెండరీ యాక్ట్రెస్ ఝాన్సీ గారు అనమాట, సీనియర్ నటి ఇక్కడ ఉంటున్నారు. అండ్ నిజంగా నేను ఫస్ట్ ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని వెళ్ళాను. ఫస్ట్ నాకు చూడగానే చాలా బాధ అనిపించింది. అంటే బాధ అనిపించిందని చెప్పడం కాదులే, కానీ ఆమె ప్రజెంట్ ఉన్న దాంట్లో చాలా హ్యాపీగానే ఉంటున్నారు. కానీ బట్ ఫైనాన్షియల్గా కొంత అయితే ఇబ్బంది పడుతున్నారని నాకు అర్థమైంది. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఓపెన్గా ఏ యాక్ట్రెస్ నేను అడుగుతాను, ఎందుకంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంటాను కాబట్టి. అండ్ ఎందుకంటే కొంచెం నాకు అనిపించిందంటే వెంటనే అడుగుతాను, ఏంటమ్మా ఒకప్పుడు ఒక వెలిగారు, ఏంటి ప్రజెంట్ పరిస్థితి ఏంటి, ఏదైనా ఉంటే చెప్పండి. ఎందుకంటే ఇండస్ట్రీలో మనం అలాగా చూసిన వాళ్ళని మళ్ళీ ఇలా చూడాలంటే కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది మంచి సహృదయం కలిగిన యాక్టర్స్ చాలామంది ఉన్నారు. చిరంజీవి గారు కావచ్చు అండ్ గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఆ ఇంటి నుంచి ఎప్పుడు కూడా సహాయం అందుతూనే ఉంటుంది. అండ్ అంటే నేను అడిగాను కూడా, ఏదైనా సహాయం కావాలా, ఏదైనా ఉంటే చెప్పండి, డెఫినెట్గా మనం మాట్లాడి చేద్దామని కూడా. బట్ ఆమె ఒకే ఒక మాట అన్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఒక ఫైనాన్షియర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక పెద్ద యాక్ట్రెస్గా నేను ఒక వెలిగాను. బట్ ఈరోజు సహాయం కోసం చేతులు చాపాలంటే నాకు చిన్నతనంగా ఉంది. బట్ ఉన్న దాంట్లో ఏదో బతుకుతున్నాను, హ్యాపీగానే ఉన్నాను అన్నారు. అసలు ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఆమె ఇక్కడ హైదరాబాద్లో? ఎన్ని ఇయర్స్ అయింది ఆమె సెటిల్ అయిపోయి? ఇక్కడ ఏం చేస్తున్నారు? అండ్ ఆమెకి 2 పిల్లలను కూడా మనకు తెలిసింది. అండ్ పిల్లలతో ఉన్న ర్యాపో ఎలా ఉంటుంది, ఆమె ఇప్పుడు అసలు ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నారు? ఎందుకంటే దానికి తోడు వయసు దాదాపు 78 నుంచి 80 సంవత్సరాలు ఉన్న ఝాన్సీ గారు పైన ఉంటున్నారని తెలిసింది. ఒకసారి వెళ్దాం, అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా అలాంటి ఒక గొప్ప నటి నిజంగా ఈరోజు బాధల్లోనే ఉంటే ఇండస్ట్రీ అంతా కూడా కలిసి ఆమెకు సహాయం చేయాల్సిన ఒక రోజు అయితే దగ్గరికి వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే ఆమెను ఎలాంటి క్యారెక్టర్స్లో సినిమాల్లో చూసామో మనకు తెలుసు. అండ్ ఇప్పటికి కూడా ప్రతి రోజు ఈటీవీలో ప్రసారమయ్యే ఏదో ఒక సినిమాలో ఒక క్యారెక్టర్లో ఆమె కనిపిస్తారు, పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని. ఝాన్సీ గారు ఎంతమంది ప్రశంసలు పొందారో. అండ్ పైన ఉంటున్నారు. నిజంగా నాకే ఈ స్టెప్స్ ఎక్కడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఆమె నిజంగా లోపల ఎలా ఇంత హైట్ లిఫ్ట్ లేదు ఇక్కడ. సో యాక్ట్రెస్ ఝాన్సీ గారు ఇక్కడ ఉంటున్నారు. దాదాపు 500 పైగా సినిమాలు తీసిన గొప్ప సహజ నటి అని కూడా చెప్పొచ్చు. అసలు ఏం చేస్తున్నారు ప్రజెంట్, ఆమె లైఫ్లో ఎలా లీడ్ చేస్తున్నారు, ఆ మాటలను తెలుసుకుందాం. అమ్మా నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? స్క్రీన్ మీద ఎప్పుడు మీ పెద్ద పెద్ద కళ్ళే గుర్తొస్తాయి అందరికీ.
కళ్ళు అలానే ఉన్నాయా ఉమ్. ఆ? ఇప్పటికి ఆ? సో నేను విన్నాను ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాను ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అందరూ లెజెండరీ యాక్ట్రెస్ లైక్ మీ తరుణ్ లాంటి వాళ్ళందరినీ కూడా నేను కవర్ చేశాను చెన్నైలో. నాకు మీ అడ్రస్ తెలియలేదు నాకు ఇన్ని రోజులు. అండ్ ఎక్కడ ఉంటున్నారో కూడా నేను కనుక్కోలేకపోయాను. చాలామందిని అడిగాను కానీ నెంబర్ కూడా లేదని చెప్పారు. నేను చెన్నైలో ఉంటున్నారు అనుకున్నాను. ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అయిందండి ఆ, ఈ ఇంటికి వచ్చి. మా పెద్ద అబ్బాయికి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. ఉమ్, ఆయన అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను అక్కడికి వెళ్ళి ఏం చేసేలేను, నేను ఇక్కడే ఉన్నా. ఓకే. అంటే అమ్మ నేను అడగకూడదు కానీ అడుగుతున్నాను, ఏమనుకోవద్దు తప్పుగా మీరు. ఎందుకంటే నేను మిమ్మల్ని స్క్రీన్ మీద ఒక దేవతలా మేమందరం ఆరాధించిన వాళ్ళం. మీరు ఎంతోమందికి హెల్ప్ చేశారు. ఒక పెద్ద ఫైనాన్షియర్, ఒక పెద్ద ప్రొడ్యూసర్, ఒక పెద్ద యాక్ట్రెస్, అంతకు మించిన గొప్ప హృదయం ఉన్న ఒక మంచి మనసు మీది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇండస్ట్రీలో ఎవరిని కాల్ చేసి కనుక్కున్నా కానీ చెప్పారు. నేను కారులో వచ్చేటప్పుడు అన్నపూర్ణమ్మ గారికి కాల్ చేస్తే ఒక వైభోగం, ఒక వెలుగు వెలిగే రామా అన్నారు. అలాంటిది ఈరోజు ఎందుకనమ్మా ఒక చిన్న గదిలో ఉండాల్సి వచ్చింది? అంటే తెలియాలి ప్రపంచానికి. అంటే మీరు ఎలాంటి రోల్స్ చేశారో మా అందరికీ తెలుసమ్మా. అంటే మా వారు చనిపోయి 30 ఏళ్ళు అవుతుందండి. ఇక్కడే ఫిల్మ్ నగరంతో చనిపోయాడు ఆయన. ఆయన చనిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలకు, మా పిల్లలకి ఇద్దరు, నాకు మా పిల్లలు, ఇద్దరు మా పిల్లలకి పెళ్లి చేశారు. వాళ్ళు పెళ్ళైన తర్వాత భార్యలు ఎట్టమ్మంటే అటు వెళ్ళిపోయారు వాళ్ళు. ఒక ఆమె విజయవాడని తీసుకొచ్చాము, ఆమె విజయవాడ తీసుకెళ్ళిపోయింది చిన్న ఆయన్ని. పెద్ద ఆయన బెంగళూరు నుంచి తీసుకొచ్చాము, పెద్ద ఆయన్ని ఆవిడ తీసుకెళ్ళిపోయింది బెంగళూరుకి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను అడ్డుకోలేను కదా. సో ఇప్పుడు మన పరిస్థితి ఏదో మనం చూసుకుందాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాం. మీరు ఒక్కళ్ళే ఉంటున్నారు ఇప్పుడు. సో అంటే ఫిలిం నగర్లో ఉన్న ఇల్లు అక్కడ అమ్మేసి ఇక్కడికి వచ్చేసారమ్మా? ఇక్కడికి వచ్చి కూడా ఒక ఇల్లు కట్టాము, ఆ ఇల్లు కూడా అమ్మేసి అది సినిమాకు కానీ కొన్ని అప్పులు అయ్యి ఆ అప్పులు తీసేసి ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి. ఆస్తులు ఉండి ప్రయోజనం ఉంది, అప్పులు ఉండకూడదు కదా, అప్పులు తీసేసాం. సో అన్ని సినిమాల మీద వచ్చిన అప్పులు అన్నీ సినిమాల మీద వచ్చినాయి. అంటే అప్పుడు గోపాల్ గారు ఆయన తీసే విధానం వేరు, ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. సుమన్ గారికి ఆయనకి బ్యాలెన్స్ సరిపోదా. సుమన్ గారి మార్కెట్ అంత చేయదు, బిజినెస్ విషయంగా బిజినెస్ పరంగా కొంచెం ఇబ్బంది కలిగింది. అందువల్ల రిలీజ్ నాటి ₹1,00,00,000 అప్పుతో బయటపడ్డాం. ఏ ఇయర్లో ఇది? 30 years అవుతుందండి ఆ సినిమా తీసి. 30 yearsలో ₹1,00,00,000 అప్పు అంటే ఈ రోజుల్లో మినిమం ఒక 10 కోట్ల నుంచి 15 కోట్ల అప్పు. ఇప్పుడు ఆ సినిమా వల్ల అమ్మాల్సి వచ్చిందమ్మా ఫిలిం నగర్లో ఇల్లు? ఆయన ఫైనాన్షియల్ సోమబాబు వినే ఉంటారు, ఇప్పుడు లేడైనా. దాని మీద 12 lakhs ఇచ్చారు. 12 lakhs ఇవ్వడానికి మనకు వేరే దారి లేక అమ్మేసి ఇచ్చాం. నాకు బాగా గుర్తు పరచూరు గోపాలకృష్ణ గారి ఇంటి ఎదురు 3 అంతస్తుల బిల్డింగ్ మీది, అది మీదే కదా? ఇవాళ 3 లక్షలు నెలకి అద్దె ఆ బిల్డింగ్. అవన్నీ వదిలేసి ఒక చిన్న గదికి వస్తున్నాం అన్నప్పుడు అన్నీ చూశారు కదమ్మా వైభోగం అంతా జీవితంలో. ఏమనిపించింది ఒకసారిగా? ఏమనిపించిందంటే మనం అలాగూ బతికాము, ఇలాగూ బతకాల్సి వస్తుంది. దీంతోనే రెడీ అవ్వాలి కదా. సో ప్రిపేర్ అయిపోయినారు, కానీ ఈ వయసులో ఆ ప్రిపేర్ అనేది కష్టం అనిపించలేదు ఎక్కడ కూడా మీకు? అనిపిస్తుంది కానీ తప్పదు. బట్ ఒక్కటి అడుగుతా చెప్పండి అమ్మా, కష్టం అనిపిస్తుంది అన్నారు కాబట్టి ఇప్పుడు ఈ వయసులో మీకు ఫినాన్షియల్గా మీరు వర్క్ చేయట్లేదు, చాలా ఇయర్స్ నుంచి యాక్టింగ్ కూడా ఆపేశారు. ఫినాన్షియల్గా ఉన్న ప్రాపర్టీస్ సినిమాల మీద వచ్చిన లాస్ వల్ల అమ్మాల్సి వచ్చి అప్పులు తీసేశారు. ఇప్పుడు మీకు నెలకి ఆదాయం వస్తేనే జరగాలి. ఇప్పుడు ఇది అద్దె లేదా సొంతగమ్మా? అద్దె. అంటే ఎలా జరుగుతుంది మరి మీకు? ఇంకా ఏదో కొద్దిగా రావాల్సిన డబ్బు వస్తుంది, దాంతో ఏదో అడ్జస్ట్మెంట్ కింద మీద పడి ఏదో జరుపుకొస్తున్నా. సరిపోతుంది, అది కష్టంగానే ఉంది కానీ తప్పదు కదండి. ఎంత అవుతుందమ్మా మీకు నెలకు వచ్చేసరికి? ఎంతో ఒక 15,000 సరిపోతుంది. ఇంటర్ది 7,000, నాకు 7,000 అంటే సరిపోతుంది. ఎంతవరకు వస్తుంది మీకు బయట మీకు రావాల్సింది? బయట 10,000 దాకా వస్తుంది. సరే, మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్పనా, మీరు బతికున్నంత కాలం
మీకు పైన జరిగేది ఖర్చులకి ఎంత ఉందో నా సంపాదనలో నుంచి నేను తీసుకొచ్చి నేనైనా కానీ లేకపోతే ఎవరొకళ్ళు వచ్చి మీకు ఇస్తాను నెల నెల. ఓకేనా? ఎందుకు బాబు మీ కష్టం? కష్టమేం కాదు. వద్దండి, ఆ? నా కష్టం నేను పడతాను. కష్టం మీరు ఈ వయసులో కష్టపడకూడదు, హ్యాపీగా ఉండాలి. మీరు ఎందుకు అలా అనుకుంటారు? మనవడు వచ్చి సహాయం చేశాడు అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు, తప్పు మరి నెల నెల నేను పంపిస్తాను మీకు. ఓకేనా? నేను మీకు పంపిస్తాను, మీరు హ్యాపీగా ఉండండి. అయ్యో మీరు అలా చేయకూడదు. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. నేను మీ గురించి వినగానే చాలా బాధపడ్డాను. అమ్మ ఎందుకు ఇక్కడ కష్టపడుతున్నారు ఇప్పుడు అని. కష్టపడుతున్నారు ఓకే, కానీ ఎలా ఉంటున్నారు బతకడానికి ఎలా అనుకున్నాను. ఇంత ఇబ్బంది పడుతున్నారు అనుకోలేదు నేను. లేకపోతే నేను ఎప్పుడో మీ ఇంటికి వద్దును, చాలామందిని చూపించాను ప్రపంచానికి, మిమ్మల్ని ఎందుకు చూపించలేదని బాధ ఉంది నాకు కూడా. సో మీరు హ్యాపీగా ఉండండి, మీకు ఏం కావాలో నెల నెలకి మీ ఇంటికి వచ్చేస్తుంది. మీకు ఎందుకు బాబు కష్టం? ఓకేనా? బట్ ఇల్లు అయితే చిన్నదైనా కానీ చాలా బాగుంది, హ్యాపీగా ఉంటున్నారు. పాత సీరియల్స్ ఇక్కడ టీవీ పెట్టుకున్నారా? అన్నం మీరే వండుకుంటారా? మరి నాకు ఇవాళ వండి పెడతారా? తప్పకుండా. ఏం వంట చేసుకున్నారు ఇవాళ? రండి. నేను బంగాళదుంప వేపు చేశా, రైస్ చేశా. ఓ సూపర్. ఓ చిన్న వంటగది, మీరే వంట చేసుకుంటున్నారా? సూపర్. భోంచేస్తారా? చేస్తాను. అంటే ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు చేయలే, వెళ్ళేటప్పుడు చేస్తాను. 12. సో ఇక్కడ టీవీ పెట్టుకొని చూస్తారనమాట. కానీ మీ జీవితం అనేది తెరిచిన పుస్తకం అమ్మ, అందరు తెలుసుకోవాలి మీ జీవితం గురించి కూడా. అంటే మీరు ఒక మాట అన్నారు చూసారా, ఆస్తులు ఎన్నుండి ఏ ఉపయోగం, అప్పులు అనేది బయట ఉంటే కష్టం. సినిమా వాళ్ళు అప్పులు ఈజీగా ఎగ్గొట్టేయచ్చు. మేము కట్టమంటే పరువు నష్టం దావా వేస్తారు, ఉంటే కొన్ని పోతాయి, కొన్ని మిగులుతాయి మనకి. కానీ మీరు మాట మీద నిలబడి ఆస్తులు ముఖ్యం కాదు, ఒకరి చేత మాట పడకూడదు అని చెప్పేసి అన్నీ తెగ నరికి అమ్మేసి. ఆ విషయంలో మావారు చాలా, ఆయన ఒక్క పావలా కూడా మనం తోటకూర కొన్నామంటే అప్పుగా తీసుకోకూడదు. ఆయన ప్రిన్సిపల్ అది. లేకపోతే మానేయండి, అప్పు కొనద్దు అనే మనిషి. అలాగా అప్పులు ఉంటే ఒక్కోసారి నగలు కూడా అమ్మి ఇచ్చాము ఈ సినిమాకి. అవునా? ఇప్పుడు ఆ యానిమేషన్ అవి ఉన్నాయి కదా, దాంట్లో 20,000 ఇవ్వాల్సి వచ్చిందండి. అలా కొద్ది కొద్దిగా ఉన్నాయి అప్పులు. నేనేమో చెన్నైలో ఉండేదాన్ని, అందరూ వచ్చి నన్ను అడిగేవాళ్ళు. మా పార్ట్నర్ ఉన్నాడు, ఆయన విజయవాడ. ఆయనకి వీళ్ళందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి అడగరు, నన్నే అడుగుతారు. అడగటం ఈయనకి ఇష్టం లేదు మా వారికి. ఆ రకంగా సొంతంగా మీరు మా బుధాల మీద వేసుకుని ఆయన నగలు కూడా మింది వదిలి. మీ నగలు పోనీ, ఇప్పుడు అదంతా పోయినా కానీ ఉన్న వరకు మీరు హ్యాపీగా బతుకుతున్నారు కదా, చాలు కదా. దేవుడు అది ఇచ్చా అందరికి. మనశ్శాంతి అనేది అందరికి దొరకదు, మీకు దొరికింది అది. మీరు హ్యాపీగా ఉండాలి. ఇంకా ఇప్పుడు ఎండిపోతే ఏమైంది, ఈరోజు మీరు హ్యాపీగా ఉన్నదాని గురించి ఏం బాధపడలేదండి. మనం ఏం వచ్చేటప్పుడు బిల్డింగ్లు, డబ్బు, ఓ కోట్లు తీసుకురాలి, మనం సంపాదించిందే పోయింది. కానీ మనశ్శాంతి అనేది ఒకటి ఉంది కదా, మరి అది చాలు. అదే పెద్ద ఆస్తి అన్నిటికన్నా. ఓకేనా? సో నిజంగా మీ గురించి చాలా తెలుసుకోవాలి, అండ్ ఇండస్ట్రీ గురించి మీలాంటి గోల్డెన్ ఎరా చూసిన వాళ్ళే చెప్పాలి. అండ్ ఆ రోజుల్లో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అనుభూతులన్నీ ఒకసారి షేర్ చేసుకున్నాం ఆడియన్స్తో కూర్చొని. సో సూపర్. నేను చెప్పాను కదా మళ్ళీ వచ్చే నెల వస్తాను మీ దగ్గరికి. నేను అందుకనే మళ్ళీ రాను ఎందుకంటే మీకు ఫోన్పే లేదు, చిన్న సెల్ వాడుతున్నారు కదా, అందుకని ఫోన్పే లేదు, గూగుల్ పే ఏం లేవు కదా. మీకు డబ్బులే మీరు తీసుకోగలరు అన్ని చోట్ల. అబ్బాయి నెంబర్ ఇస్తాను నేను, కార్పెంటర్ ప్రసాద్ అని. ఆ అబ్బాయికి పంపిస్తే నాకు ఇస్తాడు. ఇదిగో నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎప్పుడు వస్తాను కదా, ఈ మంత్కి మీకు ముందే ఇచ్చేస్తున్నాను. కష్టమేం లేదు, మీరు హ్యాపీగా మంచిగా పాలు తాగండి, మంచి అన్నం తినండి,
మీకు ఏం కావాలో అన్నీ కొనుక్కోండి, మంచి చీరలు కొనుక్కోండి, హ్యాపీగా బతకాలి ఈ స్టేజ్లో మీరు. మీకు బరువు అవుతుంది కదా. నో బరువు, మీరు ఎంతోమందిని అలరించిన వాళ్ళు. మా ఆనందం కోసం మీరు స్క్రీన్ మీద ఎన్ని కష్టాలు పడ్డారు, ముఖ్యంగా మీ రోజుల్లో ఉన్న ఆడవాళ్ళు ఫ్యామిలీలను కూడా పక్కన పెట్టి స్క్రీన్ మీద యాక్ట్ చేశారు. ఎన్నో సినిమాలు, మీరు 500 పైగా సినిమాలు యాక్ట్ చేశారు. మీ పెద్ద పెద్ద కళ్ళు ఇప్పటికీ గుర్తున్నాయి మాకు. సో మీరు హ్యాపీగా ఉండండి, ఓకేనా? ఓకే, నేను నెల వచ్చి నేను ఇస్తాను మీకు. మీరు వచ్చే ప్రయత్నం చేయకండి, మీరు ఫోన్ చేస్తే నేను అబ్బాయి నెంబర్ ఇస్తాను. డన్, సూపర్. ఆయన పెద్ద ఫోను, ఆయనకి గూగుల్ పే అంతా ఉంది. సూపర్, డన్.